ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉండనుంది, ఏ గ్రహాల అనుకూలత ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో గురువు, అలాగే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 12వ తారీఖు నుంచి గురువుతో కలిసి ఉండడం, అలాగే లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహువు, అలాగే చతుర్థ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి 16వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి, 6వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, 19వ తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుండడం. ఈ కారణం చేత వెరసి ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, కొంత ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రథమార్థం మొదటి వారం అంతా కూడాను ఆనందదాయకంగా ఉన్నప్పటికీ ఇక ద్వితీయార్థం అనేటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి, కాబట్టి ఏతావాత ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే అర్ధాష్టమ శని ప్రభావము ప్రబలముగా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి లభించదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే అనుకూలమైనటువంటి రోజులు ఎప్పుడు, ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు కూడా డబ్బుతోనే పని. కాబట్టి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఆర్థికపరంగా చితికిపోకుండా ఎలా ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటి నివారించుకోవాలి, ఏ ఏ తేదీల్లో ధనపరమైనటువంటి లావాదేవీలు కలుగుతాయి, ధనపరమైనటువంటి లాభాలు కలుగుతాయి అనేటువంటి విషయాల్ని మనం ముందుగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి సమస్యలకి కూడాను ఎక్కువగా 100కి 80% ధనపరమైనటువంటివే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా 17వ తారీఖు 18వ తారీఖు రోజున మీరు ఏవైతే ఈ యొక్క జూలై నెలలో ఈ పనులు పూర్తి చేసుకోవాలనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టడము, ఆ పనులకి సంబంధించి కదలిక ఏర్పడడం అనేటువంటి 17, 18 తారీఖుల్లో మీరు ఆశించవచ్చు. 22, 23వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 28, 29వ తారీఖు, 3, 4, 30, 31 వెరసి ఆనందంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి. ప్రధానంగా 1, 2, 3, 4, 28, 29, 30, 31, 22, 23 ఈ తారీఖులలో ధనపరమైనటువంటి సంపాదన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి లభించవచ్చు, లేకపోతే కొంత ధనం ఇంక్రిమెంట్ అవ్వచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ తేదీలలో చెప్పినటువంటి తేదీల్లో అనూహ్యమైనటువంటి సంపాదన పెరుగుతుంది, రాని బాకీలు వసూలు అవుతాయి. ఇక ఈ వ్యక్తికి మనం డబ్బు ఇచ్చాము, ఇక డబ్బు తిరిగి రాదు అనేటువంటి ఆలోచనతో మీరు ఒక ఆలోచనకు వచ్చింటారు. కానీ ఆ వ్యక్తుల నుంచి అనూహ్యంగా మీకు పిలుపు రావడం, కొంత డబ్బు చేతికి అందడం ఈ 1, 2, 3, 4, 30, 31, 28, 29, 22, 23వ తారీఖుల్లో మీకు కలుగుతుంది. అలాగే 10, 11 తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఒక చక్కటి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నంలో నూతన ఉద్యోగం రావడం కానీ, లేకపోతే ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి శుభపరిణామం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో గ్రహాల యొక్క సంచారం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి జరుగుతుంది. అనుకున్నటువంటివన్నీ కూడాను శుభమైనటువంటి పనులు జరుగుతాయి. ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ, లేదా లోన్స్ కావచ్చు, లేదా గృహోపకరణాల కొనుగోలు కావచ్చు, ఈ 12, 13, 14 తారీఖులో మీ ఇంట్లో చేరుతాయి. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ, లేదా ఇంటికి ఒక ఆలోచన చేస్తారు, పలానా సమయంలో మనం చేసుకుంటే మంచిదని, కానీ ఈ ఆలోచనలన్నీ కూడాను 12, 13, 14 తారీఖుల్లో కార్యరూపం దాల్చుతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పటివరకు మంచి గురించి తెలుసుకున్నాం. ప్రతికూలతలు, ఇబ్బందులు ఏ ఏ రోజుల్లో ఉంటాయి, ధన రాబడి తక్కువగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా 19, 20, 21 తారీఖుల్లో మనోవ్యాకులత, కుటుంబ కలహాలు, దానికై కొంత సమస్యలు, కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడడం, తద్వారా డబ్బు ఖర్చు అవడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 5, 6 తారీఖు, 15, 16 తారీఖుల్లో అధిక ధన వ్యయం అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినప్పుడు మీరు వాటిని ఇవ్వకండి, లేదా ధనపరమైన నిర్ణయాలు వచ్చినప్పుడు 5, 6, 15, 16 తారీఖుల్లో మీరు విరమించుకోండి. మానసికమైన ప్రశాంతత ఉండదు. ఇక 7, 8, 9 తారీఖుల్లో ముఖ్యంగా సంతానముతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా బాధలు పడాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఈ 7, 8 తారీఖుల్లో వారి యొక్క ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 24, 25 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం, వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంతృప్తి లేనటువంటి జీవితం 24, 25 తారీఖుల్లో, 26, 27 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళనతో కలిగి ఉండేటువంటి జీవితం చెప్పవచ్చు. ఏతావాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి విధంగా 1, 2, 3, 4, 28, 29, 30, 31, 22, 23 తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉండడం, అలాగే ధనం కోసం అధికంగా ఖర్చు అవ్వడం అనేటువంటిది 5, 6, 15, 16 మరియు 19, 20, 21 తారీఖుల్లో, 21వ తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉండడం. కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి తేదీల్లో ప్రణాళికలు రూపొందించుకోండి. తదనుగుణంగా ఈ డేట్లకు అనుగుణంగా మీ యొక్క ప్రయత్నాలు పెట్టుకోండి. ప్రతి సమస్య కూడా ధనంతో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు 26, 27 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. భవిష్యత్తులో కొంత ఇబ్బంది నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కలుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే కుజుని యొక్క ప్రభావము, అనగా ఈ సంబంధించినటువంటి 3, 4, 30, 31 తారీఖుల్లో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. కొంత అత్యుత్సాహ ప్రదర్శన వల్ల మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్ని రకాలుగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కొంత ఉండడం చేత మంచి జరుగుతుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే దైవానుగ్రహం ఉంటేనే అన్ని పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతుల పూజలు, అలాగే విద్యార్థుల కోసం, ఎందుకంటే దక్షిణామూర్తి స్వయంగా వెలిసినటువంటిది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహం, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయలకి మాత్రమే ఈ యొక్క గోతనామాదులతో మీ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఇందులో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మందితో చేయాలనేటువంటిది కాదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన కాబట్టి అతి కొద్ది మందితో జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాతంత్రం కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా నమోదు చేసుకోదలిస్తే నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది ఈ జూలై మాసం అంతా కూడా? వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే జూలై మాసంలో ప్రధానంగా దైవానుగ్రహం కావాలి. కావున ఒక దత్తాత్రేయ చరిత్ర పారాయణం ఒక సప్తాహం పారాయణం చేయండి. గురువారం నాడు మొదలుపెట్టి బుధవారానికి సమాప్తం చేయండి సమస్య అధికంగా ఉన్నప్పుడు. అలాగే ప్రతిరోజు దత్తస్తవము రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. ఇక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించండి. తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జూలై మాసంలో వచ్చే కష్టాల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, ఈ జూలై మాసంలోని వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.